ఒక్క పెన్షన్ కొత్తగా ఇచ్చారని చెప్పారా? సిగ్గుపడరా వీళ్ళు? ఒక్క సింగిల్ పర్సన్ కి పెన్షన్ ఇచ్చారా? 3వ సంవత్సరం కూడా ఒక్క ఇంటి స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటిని నిర్మించారా? ఫీజు రియంబర్స్మెంట్ కోసం బిడ్డలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులు లోకేష్ గారి ఇంటిని ముట్టడించడానికి పరుగులు పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయం శ్రీశైలంలో భక్తుల మీద లాఠీ చార్జీ జరిగింది. రైతులకి మద్దతు ధర లేక గగ్గోలు పెట్టుకుంటున్నారు. పండించినటువంటి పంటని దున్నేసుకుంటున్నారు వారికి వారే. వీటన్నిటి మీద ఏమీ లేదు. రైతుల సహాయ నిధికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు, బీమాకి సంబంధించినటువంటి భద్రత లేదు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఊసే లేదు. ఇంకేంటి దీనివలన ఉపయోగం? వైఎస్ఆర్సీపీని నిందించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధ్వంసకుడిగా చూపించాలి, చంద్రబాబు నాయుడు గారు విజన్ అని స్వర్ణాంధ్ర అని చెప్పించుకోవాలి. ఇందుకు గవర్నర్ గారిని ఉపయోగించుకోవాలి, గవర్నర్ గారి ప్రసంగాన్ని ఉపయోగించుకోవాలి.